హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మా కొత్త ఇంటికి వచ్చేసాను. దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళాను కదా, 15 డేస్ తర్వాత ఇప్పుడే వచ్చాను. చాలా చేంజెస్ అనేది చేశారు మా ఆయన. మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ప్రొఫైల్ లైట్ పెట్టించేశారు, చాలా బాగుంది. అక్కడ పైన మనకు పూజ యూనిట్ ఉంది కదా, అక్కడ కూడా 2 చిన్న ఫ్లవర్ వాజ్లు అరేంజ్ చేసాం. ఇక్కడ టీవీ దగ్గర కూడా గ్లాస్ అనేది అరేంజ్ చేసేసారు. కిచెన్ అయితే వాటుకున్న స్టిక్కర్స్ అని పీకేసాక మంచి లుక్ అనేది వచ్చింది. మొత్తం షైనింగ్ ఉంది చూడండి. చిమ్నీ కూడా పెట్టించేసాము. ప్యాంట్రీలో కూడా మొత్తం కవర్స్ అనేవి ఉండే కదా, అవన్నీ తీసేసాక ప్యాంట్రీ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ప్లేస్ కూడా చాలా ఉంది, అంటే అన్ని సామాన్లు పెట్టుకోవచ్చు. చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. నైట్ వచ్చాం కదా, చూస్తుంటే బాగుంది. ఇదేమో డిష్ వాషర్. నాకు ప్లేస్ అనేది తక్కువ ఉండడం వల్ల చిన్న డిష్ వాషర్ తీసుకోవాల్సి వచ్చేసింది. అంతే ప్లేస్ ఉంది. అక్కడైతే సెట్ అయిపోయింది. అమ్ములైతే హాయ్ చెప్తుంది. లైటింగ్ వల్ల ఇల్లు అనేది మంచి లుక్ అనేది కనిపిస్తుంది. ఇది కిడ్స్ బెడ్రూము. ఇందులో కూడా కొంచెం స్టిక్కర్స్ అవి పెడదాం అనుకుంటున్నాను, అవన్నీ చూడాలి. ఇది కూడా కలర్ కాంబినేషన్ కొంచెం బాగాలేదనిపించింది, కొంచెం థిక్ కలర్ అయిపోయింది, పర్లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఆ రోజు ఏసీ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. మనకి ఇక్కడ ఎల్ షేప్లో విండోస్, పెద్ద పెద్ద విండోస్ వస్తాయి. పానోరమిక్ మోడల్ అంటారు. మంచి వెంటిలేషన్ ఉంటుంది డే టైంలో మనకు. బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్లో మాత్రం చిన్న డిసప్పాయింట్ ఏంటంటే, మిర్రర్ యాక్చువల్లీ లోపల సైడ్ రావాలి. వాళ్ళు కొంచెం పెద్ద మిర్రర్ తీసుకొచ్చేసారు. అది లోపల సెట్ అవ్వలేదని బయట సైడ్ పెట్టేశారు. అదొక చిన్న డిసప్పాయింట్ ఉంది. మళ్ళీ తీద్దామంటే అది రావట్లేదు. లోపల సైడ్ వస్తే మనకు రెడీ అయ్యేటప్పుడు ఈజీగా ఉండేది. అది బయట సైడ్ వచ్చేసింది. ఊకే మిర్రర్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అనుకుంటాం కదా, అంటారు కదా ఎన్నెన్నో అనుకుంటాం అని, అలా అయిపోయింది నాకు. మొత్తానికి ఇల్లు అయితే నైట్ మంచి లుక్ అయితే వచ్చేసింది. అక్కడ కలర్ లైట్స్ నేనే పెట్టించాను, బాగుంటుందని. మొత్తం ఒకే కలర్ లైట్ అయిపోయింది కదా, కొంచెం కలరింగ్ లైట్ ఉంటే బాగుంటుందని టీవీ వెనకాల అలా పెట్టించేసాము. ఇది మనకు బాల్కనీ నుంచి ఎయిర్పోర్ట్ వ్యూ అనేది, నైట్ ఎయిర్పోర్ట్ వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి నేను 14th ఫ్లోర్లో కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. ఇంకా